హలో అండి. ఈసారి విజయవాడ ఉత్సవ్‌లో కార్తీక్ అయితే వస్తున్నారు. మాకైతే వీవీఐపీ పాస్‌లయితే దొరికేసాయండి. కార్తీక్ ప్రోగ్రామ్ టీవీలో వస్తేనే అస్సలు ఆగం. అది కూడా లైవ్ ప్రోగ్రామ్ అంటే ఇంకా ఆగుతామా? అందుకనే మేమైతే కార్తీక్ లైవ్ ప్రోగ్రామ్‌కైతే ఈసారి వెళ్ళాం. కార్తీక్ ప్రోగ్రామ్‌కి టికెట్ ప్రైజెస్ అయితే చాలానే ఉన్నాయండి. 8,000 అలాగే 1,000, 1,500, 18,000. 18,000 అంటే 6 మెంబర్స్‌తో ఒక రౌండ్ టేబుల్ వస్తుంది. ఇలా టికెట్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. కార్తీక్ ప్రోగ్రామ్ కదా! ఇంకా విజయవాడ జనాలు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఈ 10 డేస్‌లో ఎప్పుడూ లేనంత క్రౌడ్ అయితే ఈరోజైతే చాలానే ఉంది. చాలామంది బుక్ మై షోలో అయితే టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ కొంతమంది అయితే ఇక్కడికొచ్చి టికెట్స్ తీసుకున్నారు. దానికోసం అయితే చాలా పెద్ద క్యూనే రన్ అవుతుంది. యాక్చువల్లీ ఈవినింగ్ 6:00కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. కానీ చాలా లేట్ అయితే అయ్యిందండి. ఎందుకంటే దానికి ముందుగా ఇక్కడ చాలా మూవీస్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. మనకి ప్రియదర్శన్ హీరో ఉన్నారు కదా! ఆయనైతే 'మిత్రమండలి' అనే మూవీ టీజర్‌నైతే రిలీజ్ చేశారు. వాళ్ళ మూవీ బ్యాచ్ మొత్తం వచ్చారండి. ఆ మూవీ డైరెక్టర్ అండ్ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళంతా వచ్చారు. కొద్దిసేపు వాళ్ళైతే మాట్లాడి, డాన్స్ చేసి అలా కొద్దిసేపు అయితే చేశారు. ఆ తర్వాత కొన్ని కొత్త మూవీల టీజర్స్ అయితే రిలీజ్ చేశారు. ఇదంతా అయ్యేసరికి 8:40 అయితే అయిపోయిందండి. కానీ అప్పటికి కూడాను కార్తీక్ గారైతే అస్సలు రాలేదు. ఆయనంటే ఉన్న అభిమానం, ప్రేమ, ఆయన పాటలంటే ఇష్టం మీద చాలామంది 6:30-7:00కే వచ్చి 9:00 వరకైతే ఉన్నారు. ఇంకా ఫైనల్లీ ఆయన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి 9:00కి. ఆయన రాకతోనే ఇంకా కేకలు, అరుపులు ఆడియన్స్ అయితే అసలు చాలా గోలగోలగా చేశారు. మేము తన పాటలు వినేదానికన్నా ఆడియన్స్ ఆయనతో పాటు పాడే పాటలే ఎక్కువగా విన్నాం. ఇక్కడ ఆయన పాటలకైతే చాలామంది డాన్స్ కూడా చేశారు. అందరూ కూడా ఆయనతో కలిసి పాడటం, ఇంకా ఆయన పాటలు వినే ఛాన్స్ అయితే మాకు అంత కంప్లీట్‌గా అనిపించలేదు. చాలామంది కార్తీక్ గారి అభిమానులైతే చైర్స్‌లో కూర్చొని సాంగ్స్ వినకుండా చైర్స్ పైకెక్కి మరి వీడియోలు తీసుకుంటూ, డాన్సులు చేస్తూ చాలా హంగామా అయితే చేశారు. సాంగ్స్ వినడానికి, ఈవెంట్స్‌ని చూడటానికి ఏజ్‌తో సంబంధం లేదు అని చెప్పటానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ బామ్మగారే నిదర్శనం అండి. ఎంత బాగా చక్కగా కూర్చొని, కొద్దిసేపు నిల్చొని ఆయన పాటలైతే ఎంజాయ్ చేశారు. స్టేజ్ పైన ఉన్న కార్తీక్ గారిని చూడాలంటే చాలా లాంగ్‌లో ఉన్నారు కదా! అట్‌లీస్ట్ స్క్రీన్ మీదన్నా చూద్దాము అంటే అస్సలు చూడనివ్వకుండా జనాలైతే చైర్స్ పైన నిల్చొని కేకలు, డాన్సులైతే చేశారండి. 10:30 వరకైతే మేము ఈ ప్రోగ్రామ్‌లో ఉన్నాము. ఆ తర్వాతైతే బయటకి వచ్చేసాము. ఇక్కడైతే 80% వరకు స్టాల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయండి. ఈ ఎక్స్‌పో అయితే నవంబర్ 16థ్ వరకు ఉంటుందంట. మీకు టైం ఉండేటప్పుడు వచ్చి ఒక్కసారి ఈ ఎక్స్‌పోని విజిట్ చేయండి. చాలా బావుంటుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.